ప్రేక్షకులందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితక్క ఇయ్యాల పెద్దగా వచ్చింది పేపర్లో. నాకు కవితక్క వస్తే నిజంగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నిజాలు చెప్తుంది. అంటే గతంలో అబద్ధాలు చాలా చెప్పింది, కానీ ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల నుంచి మాత్రం కవితక్క నోట్లకెళ్ళి ఏదైనా ముచ్చట వచ్చిందంటే బరాబరుగా 100కు 200% నిజం అయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఏమంటుంది కవితక్క? గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంట నక్కలు ఉన్నాయంట. మరి గుంపు మేస్త్రి ఓడు కావచ్చు, గుంట నక్క ఓడు కావచ్చు. గుంపు మేస్త్రి అంటేనేమో ఎవరు రేవంత్ రెడ్డి పటేల్ అంటది. గుంట నక్క అంటే ఎవరు అంటారు? మంది అంటే ఎవరు గుంటారు? పాడైపోను ఈ బావనే, ఇక మంది అనే ఛాన్సే లేదు. గుంపు మేస్త్రి ఏమో రేవంత్ రెడ్డి, గుంట నక్క అంటేనేమో ఉండే కదా బబ్బుల్ షూటరా ట్రబుల్ షూటరా ఉంటారు కదా, బుగ్గలు కాలుస్తాయన. ఈవన్న ముచ్చట, నేననే ముచ్చట కాదు. ఆ జాతరలలో బుగ్గలు కాలుస్తాయని ఉంటాడు చూసినారు, ట్రబుల్ షూటరు. గాయననే బబ్బుల్ షూటరు. ఇలా బావ హరీష్ రావు సార్ని అంటున్నాం ముచ్చట. మరి గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనాక ఎందుకున్నది? మరి గుంటనాక దోయిన పొక్కల మరి ఓడిపడుతుండు. కేటీఆర్ పడ్డట్టేనా? కేసీఆర్ పడ్డట్టేనా? ఏమో కూడా బయటికి వెళ్ళినట్టేనా? గుంటనాక పొక్కలు తోడతామంటే మరి గుంటనాక పొక్క తోయిన పొక్కల మరి ఇలాంతా పడ్డట్టేగా లెక్క. చెప్తా మంచిగా నూరి. గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క, ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్. అంతే. బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్కు టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. ఎన్నిసార్లు అంటుందో గుంటనక్క. ఏ గుంటనక్క అన్నా, ఎలగొడ్డన్నా, ఇంకా ఏదన్నా కానీ సిగ్గిచరం లేదు, పాడైపోను. ఎట ఉంటుంది చెప్పు. ఎందుకంటే నిజంగానే అక్క చెప్పిన మొత్తం నిజాలే ఉన్నట్టు వీళ్ళ. నిజం కాకుంటే ఒకసారి అన్న నోరు తెరసరా? నోరు తెరస్తలేడు అంటే అర్థమైంది, ఒప్పుకుంటున్నట్టే లెక్క. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ నిషేధించడం కాదు. ఎన్నమన్నా లొల్లాయే కదా. ఏబిఎన్ ఛానల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిషేధించాలని అంటారు. ఏబిఎన్ ఛానల్ని బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం కాదు, బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారంట. బీఆర్ఎస్ పార్టీనే, ఒకప్పటి టీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్, ఈ పార్టీని ప్రజలు కూడా బ్యాన్ చేసే రోజు దగ్గరలో ఉందంట. చూడు మరి కథ. ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు. మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ను చేస్తా. ఇక చూడు ఈ ముచ్చట ఇంకా బాగుంది. ఓ మహేష్ గౌడ్ సారు మంచి బంపర్ ఆఫర్ పెట్టింది. గతంలో ఏమన్నాడు మహేష్ గౌడు? అమ్మ కవితమ్మ, నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటున్నావు కదా, నువ్వేం రాకమ్మా అని మహేష్ గౌడ్ చెప్పిండు. కవితక్కని అడిగేసరికల్లా మహేష్ గౌడ్ అన్న అంత జోగి చేస్తున్నట్టుండు. నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తానే, అది ఓడిపోయే పార్టీ పాడైపోను. ఆ ఓడిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీకి నేను ఎందుకు వస్తా? ఒకవేళ వచ్చేది పిచ్చేది నువ్వు కనుక ఉంటే మా జాగృతి పార్టీలోకి మహేష్ గౌడ్ వస్తే జాతీయ కన్వీనర్ చేస్తుందంట. మంచి బంపర్ ఆఫరులా. పెద్ద పార్టీ, శిరసన్న పార్టీ. ఆ కవితమ్మదో తొలిగీసలు ఆడుతుంది నా సామిరంగా. కార్యకర్తలు నేను పోతా అని ఉరుకులాడుతూరు, పాడైపోను. పోరా అదే మహేష్ గౌడ్ ఏమాయ కాంగ్రెస్ ఇంకెంతకాలం ఉంటాం? జాతీయ కన్వీనర్ చేస్తా మీడియాతో కల్వకుంట్ల కవితమ్మ. చూడురు కథ. గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క. మరి గుంటనక్క ఏం ఎక్కరకుంటుంది? మరి గుంపు మేస్త్రికి అన్న సిగ్గుండాలి, గుంటనక్క కన్నా సిగ్గుండాలి. ఆయనదొక రాజ్యం, ఆయనదొక ముచ్చట, ఈయనదొక ముచ్చట, ఆయనదో పాట, ఈయనదో పాట. మరి అక్క గింతగానం గట్టిగా అన్నదంటే మరి నిజంగానే ఎంతో కొంత లొసుగులు ఉన్నట్టే కదా. ఉన్నట్టేనా కాదా? అనులా పేపర్లో 4-5 ముచ్చట్లే చదువుతాం, మొత్తం ఏం చదవా, తర్వాత వివరిస్తా. ఇనురి. ఆ నక్కను అనుసరిస్తున్న గుంతలో పడ్డ కేటీఆర్. బీఆర్ఎస్లోనే ఉంటూ కేసీఆర్కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉందంటున్నారు. ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ కూడా గుడ్డిగా గుంతలో పడ్డాడని మన తెలంగాణ జాగృతి ఆమె ఈ కల్వకుంట్ల కవితమ్మ చెప్తుంది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు మాత్రం అర్థం కావట్లేదని అంటుంది. ఇక గిన్ని రకాలుగా అన్నా కానీ, ఇక పేపర్లో సానసాన అన్నదామె కానీ, గిన్ని రకాలుగా అన్నా కానీ నిజంగా కూడా శరం పేగు లేనట్టుంది ఈ ట్రబుల్ షూటరు, బబ్బుల్ షూటర్కు. గుంటనక్క కానీ, గుడ్డేలు కానీ, 7 అడుగులోడానే, ఇంత పొడుగు కాళ్ళుంటాయి కానీ దిమాగు లేదానే, ఇది మన జాతరల బుగ్గల కాలుస్తూడానే, గంజన్న కానీ మరి ఒక్క మాట మాట్లాడతలేవు, ఏమెక్కరకు పాడైపోను. హరీష్ రావు సార్ అంటే ఒకప్పుడు అనుకున్నవే నిజంగా నీ తల్లి మూతవారి లీడర్ అనుకున్న నేనైతే. నిజం మీరు నమ్మూరు లేకపోతే లేదు కానీ హరీష్ రావు సార్ అంటే బీఆర్ఎస్ పార్టీలో మూతవారి లీడర్ అనుకున్నా. ఒక్క మాట కూడా పడడు అని అనుకున్నా. ఉని పాడైపోను. ఏడికి వస్తే ఆడికే
పచ్చివే నరుకుతుంది మరి ఈమె. మరి ఏ ఒక్కనాడు కూడా లొల్లి పెడతలేడు ఎందుకో. మళ్ళా హరీష్ రావునే అంటది కవితమ్మ, కేటీ రామారావుని అనదు. పుసుకున్న కేటీ రామారావు అంటే కొద్దిగా అంత అని అన్నట్టు అంటది, సప్పుడే కూకుంటుంది. ఇక అయ్య తెరువు మాత్రం అసలుకే పోదు. మళ్ళా మరి అయ్య తెరువు పోదా, అన్నదా, బావనంటది. మరి బావైనా అన్నైనా ఈమైనా ఎవరైనా కానీ అయ్య చేయలేందే గీలికి అని పనులు చేసినారులా, అయ్య కనసైగా లేనిదే గీలికి ఈ పని చేసిరా అంటే అర్థమైంది. భావన అన్నదంటే అన్ననన్నట్టే అయ్యనన్నట్టే, కానీ అధికారికంగా నోటు తెరిచి అయ్యని అనలేకపోతుంది. గంతే లెక్క. ఆంధ్రజ్యోతి పేపర్ని బీఆర్ఎస్ వాళ్ళు బ్యాన్ చేయాలంటారు కదా. ఆంధ్రజ్యోతి పేపర్ని బీఆర్ఎస్ బ్యాన్ చేస్తారు కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని జనాలే బ్యాన్ చేస్తారంట. నిజంగానే కల్వకుంట్ల కవితమ్మ ఏది చెప్పినా కానీ పక్క చెప్తుందిలా. ఇంకా కూడా చెప్పాలిమే. ఓ ఆంధ్రజ్యోతి పేపర్ అయినా నువ్వు ప్రతిరోజు వేరే వార్తలు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ కల్వకుంట్ల కవితమ్మ కాడికి పోయి మైక్ పెట్టి రోజుకొక కొత్త ముచ్చట చెప్పమను. రోజుకొక కొత్త ముచ్చట, ఎక్కువ ఎక్కర్లేదు, ఒక్క 5 నిమిషాలు మాట్లాడమను. రోజుకో కొత్త ముచ్చట చెప్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన హరీష్ రావు వీళ్ళంతా కలిసి చేసిన రాజకీయాలు మొత్తం లంగా దొంగ బయటవాయి ముచ్చట్లు మొత్తం తెలిసేది ఎవరికి రాష్ట్రంలో అంటే కేవలం కవితక్కకే ఎరక. కవితక్కనే అడగాలి నువ్వు, ఇంకొవ్వల్ని అడగొద్దు. ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర లేని సమాచారం కవితక్క దగ్గర ఉంది. కవితక్క దగ్గర పోతే అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయినట్టే లెక్క పక్క. కాకపోతే ఏంటంటే అని అన్నట్టు చెప్పనట్టు అంటుంటుంది. ఎంతో కొంత బావి మీద గుండాలు వేస్తుంది కానీ అయ్యనే మాత్రం ఏమరదు. అయ్యని ఏమంటలేదంటే అర్థమైంది. భావన అంటే అయ్యని అన్నట్టే లెక్క. కాకపోతే అధికారంగా అంటే నేను మయ్యని అన్ననా, మయ్యని అనలే. కాకపోతే మా అయ్య నీడలా వీళ్ళకి ఈ పని చేసిరు. మా అయ్య తల్లికాకైతే వీళ్ళు పిల్ల కాకులనే, గుంట నక్కలనే, పంది కొక్కులనే, ఎన్ని రకాలుగా అన్నా కానీ సిగ్గు శరం ఏమి లేనట్టుంది. మరి ఏం లేదంటే మరి చేసి తప్పులు గిట్ట చేసిండేమో నాకైతే తెలియదు. ఆ అన్న ముచ్చట నేను చెప్పినా ఉంటా మరి ఇక.